అదొక ఊరు. దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు కొంతమంది టీం దాదాపు 20-30 మంది సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆయన సువార్త ప్రకటన మనకి భిన్నంగా ఉంటుంది. మనం ఒక ఊరికి సువార్త ప్రకటనకి వెళితే మంచి సెంటర్ ఎక్కడ బ్రదర్ అని ఆ ఊరు వాళ్ళని ప్రాంతం వాళ్ళని అడుగుతాం. 4 రోడ్లలో చౌరస్తా దగ్గర మంచి బొమ్మ దగ్గరకో తీసుకెళ్తారు. ఇదే మంచి సెంటరు, ఇక్కడ నిలబెట్టండి అంటే అక్కడ ఎవరో వాక్యం చెప్పేవాళ్ళు చెప్తారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, పక్కన వాళ్ళు ఏమి వింటారు ఏం లేదు, చాలా మందిని కవర్ చేసినాం ఇంకెళదామని వెళ్తాం. అది యూజువల్గా మనం చేస్తుంటాం. మంచి సెంటర్లో స్టాండ్ అంటాం దాన్ని, అంటే నిలబడి వాక్యం చెప్పడం. కానీ భగత్ సింగ్ గారి దినాలు అలా కాదు. ప్రభు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగేవాళ్ళు, ఎక్కడ వద్దంటే అక్కడ వద్దాం. మంచి సెంటర్ అని ఇప్పుడు మనం అంటాం కదా, 4 రోజులకు కూడలని. అలాంటి స్థలాల్లో కొన్నిసార్లు ప్రభు అనుమతి ఇకపోతే ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. మా ప్రొసెషన్లో ఉన్న సాధారణంగా మనలాంటి ఊరేగింపులో ఉన్నవాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఏమో ఆయన అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు కాదు అనుకుంటా. అలాగే ఒక స్థలంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక వీధిలోనే వెళ్తా ఉంటే ఎవ్వరు మనుషులు లేని స్థలానికి వచ్చినారు. పెద్ద మొండి గోడలు ఉన్నాయి, మనుషులే లేరు. ఆ భగత్ సింగ్ గారు సువార్త టీంని లేదా ప్రొసెషన్ ఎలాగ మానిటర్ చేసేవాడు అంటే, ఆయన వెనక్కుంటే నడిచి ముందుకు వచ్చి ఎవరు మైకులు పట్టుకుని ఉన్నారో వాళ్ళని ఆపనేవాడు. ఒకళ్ళు నడిచి రాలేనంత దూరం ఉంటే సైకిల్ మీద వచ్చేవాడంట. అంతకంటే ఇంకా దూరం ఉంటే 2 వీలర్ స్కూటర్ మీద ఎవరైనా డ్రాప్ చేసేవాడంట. ఇంక కొన్నిసార్లు ఎద్దుల బండి మీద, ట్రాక్టర్ మీద, ఇలాగ అన్ని రకాలైన ప్రయాణ సాధనాల మీద ప్రయాణం చేస్తూ సువార్త వెళ్ళే టీంని ఆయనే మానిటర్ చేశాడు. అలా ఒక స్థలానికి వచ్చిన తర్వాత స్టాప్, ఆగండి అన్నాడు. అక్కడ ఎవరున్నారా అని చూస్తే ఎవరు లేరు, వీధులు లేవు, ఏం లేవు, మొండి గోడలు ఉన్నాయి. మొండి గోడలు ఉంటే పాటలు అయిపోయిన తర్వాత ఈయన మైకి తీసుకొని సువార్త చెప్పడం ఆరంభించినాడంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే పూర్తి సువార్త చెప్పినాడంట. ఆయన పూర్తి సువార్త అంటే ఎంతసేపు చెప్పింటాడు మీరు ఊహించండి. ప్రజలు అనుకుంటున్నారంటే ఇక్కడ ఎవరున్నారబ్బా, ఈయన మరీ కనీసం గోడలన్నా వినాలి కదా, ఇవి కూడా మొండి గోడలు అని అనుకుంటా ఉంటే వీళ్ళు సువార్త చెప్పి ఇంకా పాట పాడి వెళ్తూ ఉంటే ఆ గోడల్లో నుండి ఒక ఆయన వచ్చినాడంట, మధ్య వయస్కుడు. అయ్యా మీరు సువార్త చెప్పినట్టు చాలా బాగుంది, నా కొరకే చెప్పారు, కానీ ఇంకా విషయం ఏంటంటే లోపల కొంతమంది ఉన్నారు స్త్రీలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హై క్లాస్ పీపుల్, వాళ్ళు బయటికి రావడానికి లేని వాళ్ళు అనమాట. ఒక కోట లాంటి ప్రాణుల అలాంటి హై క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యము విన్నారు, మీరు చెప్పింది, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ప్రార్థన చేయటానికి అని అన్నారు. షాక్ తెలుసా మిగతా వాళ్ళు అనుకున్న వాళ్ళు. ఇదేంట్రా బాబు గోడలకు చెప్తున్నాడు, ఈయన ఫుల్ గాస్పల్ ఇచ్చినాడని అనుకున్నాం. అంతలో ఒకళ్ళు ప్రత్యక్షం కావడమే కాకుండా ఈయన ప్రార్థనకి తీసుకెళ్తున్నారంటే ఎప్పుడు సాధారణంగా ఆయన ఒకడే వెళ్ళాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది వెళ్ళి అక్కడున్న సిస్టర్స్కి, స్త్రీలకు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చారంట. కొన్ని రోజుల తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే వాళ్ళంతా రక్షించబడ్డారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతంగా పనిచేస్తూ ఎడార్లాంటి స్థలములో రక్షణ సువార్త ప్రకటించిన సంఘముగా చేర్చబడుతూ వచ్చినారు.